ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. శంకర్ గారు డాక్టర్ పెళ్లి, అల్లు అర్జున్ కజిన్ గారు పెళ్లి చేశారు. ఈ ఫోటోగ్రఫీ మీ లైఫ్ లోకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఫోటోగ్రఫర్ అనేది బై మిస్టేక్ ఫోటోగ్రఫర్ అండి నేను. అప్పట్లో అందరూ షార్ట్ ఫిల్మ్ తీసేస్తున్నారు అనమాట. నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసేద్దామని అలా కెమెరా కొన్నా. ఆయనేమో నో వేకెన్సీస్ అని రిప్లై ఇచ్చారు. సర్లే అట్లీస్ట్ రిప్లై ఇచ్చారు అనుకో నేను వదిలేసా. సో ఆ ఛాలెంజింగ్ గా ఉండడం నాకు బాగా నచ్చి ఇంకా అలా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండ్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ? సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే అది క్యాండిడ్ ఫోటోగ్రఫీ. గొప్ప డైరెక్టర్ శంకర్ అంటే డాక్టర్ లాంటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. చాలా లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. బట్ రజనీకాంత్ గారు వచ్చారు, కెమెరా కింద పెట్టేసి ఇలా చూసి నవ్వుతూ వైపు. అలాగే అల్లు అర్జున్ గారు కజిన్ కూడా చేశారంటగా వెడ్డింగ్. యాక్చువల్లీ నాట్ మచ్ ఐ కెన్ టాక్ అండి అందులో. చెప్పదగిన స్టోరీస్ అయితే ఏం లేదు. నార్మల్గా ఫోటో తీయడానికి సేమ్ ఏం కావాలి మనకి? నేను మామూలుగా వర్క్ షాప్స్ ఇస్తున్నప్పుడు కూడా నేను చెప్తాను అనమాట. సో దట్స్ ద ఈజియెస్ట్ టిప్, లేచి నడవాలంతే. బెస్ట్ కాంప్లిమెంట్ ఎగ్జైటింగ్ అనిపించినది నాకు ఇన్స్పైరింగ్గా ఉండే ఫోటోగ్రఫర్స్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళలో ఒక ఫోటోగ్రఫర్ పేరు ఏంటంటే, అది ఆయన చూసిన వెంటనే ఆయన ఓ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నారు అనమాట. ఆయన బుక్ రాస్తున్నారు కదా, ఏం బుక్స్ అంటే ఎలా ఉంటుంది బుక్? అది బుక్ బేసిక్లీ WIRED కాకుండా WHYIRED వై అని అడుగుతున్నట్టు. సో క్యూరియాసిటీ మీద. మీరు సినిమాల్లోకి వెళ్ళాలనిపించలేదు మరి? లేదండి, ఎందుకో మేము వాళ్ళ ఫ్యామిలీలో భాగంగా అయిపోతాం అనమాట. మీ ప్రతి ఫోటో వెనకాల ఒక స్టోరీ ఉంటుందంట. చాలా ఉన్నాయి. కార్లో డ్రైవర్ పక్కన కూర్చొని చేసింది. ఇంకొకటి హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఫోటోగ్రాఫర్. ఎంతోమంది డైరెక్టర్లు, శంకర్ లాంటి డైరెక్టర్ వాళ్ళ డాటర్, అలాగే అల్లు అర్జున్ కజిన్ లాంటి వాళ్ళ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మనతో పాటు ఉన్నారు. తన పేరు నావుషి కావూరి. తనతో పాటు మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నావుషి కావూరి గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు వినగానే డిఫరెంట్గా నావుషి కావూరి, అసలు ఏంది పేరు వెనకాల ఏంటిది? సో నేను తెలుగు అండి, విజయవాడ సొంతూరు. సో యాక్చువల్గా పుట్టిన నక్షత్రం మీద నాకి దీర్ఘంతో మొదలు వాళ్ళ పేరు అన్నారంట నాకు. సో ఇంకా అమ్మ నాన్న బాగా కష్టపడి రెగ్యులర్గా కాకుండా ఇంకేమన్నా కొంచెం కష్టపడదామని అలా చాలా పుస్తకాలన్నీ తిరిగేసి మొత్తానికి పెట్టిన పేరండి. మీనింగ్ ఏంటి దాని పేరు? దాని మీనింగ్ సింపుల్ గా చెప్పాలంటే స్టెబిలిటీ అండి దాని మీనింగ్. బట్ బాగా విడమర్చి చెప్పాలంటే అస్థిరత్వము లేనివాడు, సో స్థిరత్వము కలవాడు అనమాట. ఫస్ట్ అంటే మీ ఇన్స్టాలో నేను మీ అపీరెన్స్ చూడగానే, ఆ పేరు చూడగానే నా అర్థతనేమో అనేసి అనుకున్నాను. ఏంటి నాగోషి అనేసి డిఫరెంట్గా ఉందని. సో అసలు చాలా మంది మీరు గొప్ప గొప్ప డైరెక్టర్ డాక్టర్ శంకర్ గారు డాక్టర్ పెళ్లి, ప్లస్ అలాగే అల్లు అర్జున్ కజిన్ గారు పెళ్లి చేశారు ఫోటోగ్రఫీ. అసలు ఈ ఫోటోగ్రఫీ మీ లైఫ్లోకి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? సో నేను చాలాసార్లు చెప్తానండి, నేను ఫోటోగ్రఫర్ అనేది బై మిస్టేక్ ఫోటోగ్రఫర్ అండి నేను. ఏదో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇదంతా చేద్దామని ఇప్పుడు అనుకునేది కాదు. సో కెమెరా అన్నది నేను బేసిక్గా ఇంటర్మీడియట్ చదివే టైంలో అప్పట్లో అందరూ షార్ట్ ఫిల్మ్ తీసేస్తున్నారు అనమాట. సరే నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీసేద్దామని అలా కెమెరా కొన్నా. బట్ ఆ షార్ట్ ఫిల్మ్ అయితే ఇప్పటివరకు తీయలేదు అసలు. బట్ ఆ కెమెరా కొన్న దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా అది కెమెరా తీసుకొని వెళ్ళి ఫోటోలు తీయడం అదొక హాబీగా అయిందనమాట. డిగ్రీ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో సరే కొంచెం ఫోటోగ్రఫీనే సీరియస్గా తీసుకొని చూద్దాం అసలు ఏమవుతుందో అని స్టార్ట్ చేసింది. సో అప్పట్లో నాకు ఇన్స్పైరింగ్ ఫోటోగ్రఫర్స్ అసలు ఎవరున్నారు ఇన్స్టాగ్రామ్లో నాకు ఇన్స్పైరింగ్గా అనిపించేది అని వాళ్ళందరికీ మెసేజ్ చేశాను అనమాట. మీతో అసిస్టెంట్గా జాయిన్ అవ్వచ్చా అని. ఇప్పుడు థింగ్ ఏంటంటే అసలు మీరు చాలా వరకు ఎవరు మనం మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వరు అసలు. అయితే ఒక ఆయన అమర్ రమేష్ అని ఉంటారు, ఆయనేమో నో వేకెన్సీస్ అని రిప్లై ఇచ్చారు. సర్లే అట్లీస్ట్ రిప్లై ఇచ్చారు అనుకో నేను వదిలేసా. దాని తర్వాత ఆయన చెన్నై బేస్డ్ ఫోటోగ్రఫర్ అండి. సో ఆయన వర్క్షాప్ ఒకటి 5 days వర్క్షాప్ చెన్నైలో ఉంది అంటే నేను కూడా సరే హైదరాబాద్ నాకు ఇక్కడే ఉన్నాము, ఎక్కడైనా ఒక బ్రేక్గా బయటకు వెళ్దాం అనుకొని సరే చెన్నైలో వర్క్షాప్ కదా అని అలా వర్క్షాప్కి వెళ్ళా.
వర్క్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఎవరెవరు వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ అని అడిగారు అనమాట ఫస్ట్ డే. నేను ఒక్కడనే చేయొత్తులా రూమ్ లో. అప్పుడు నాకు అర్థమైందంటే ఓ అది వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ కి వర్క్ షాప్ అనేదే నాకు అప్పుడే అర్థమైంది. ఆయన ఏమో నువ్వు అసలు ఎందుకు వచ్చావు వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ కానప్పుడు అని అడిగారు నన్ను. లేదు సార్, మీరు ఎనీథింగ్ మీ నుంచి ఏదొచ్చినా నేర్చుకుందాం అన్న ఒక ఉద్దేశంతో వచ్చాను, మీకు నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి అలా వెళ్ళా. ఆ వర్క్ షాప్ తర్వాత ఏంటంటే నాకు ఆయన టీమ్, ఆయన వర్క్ కల్చర్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఆయనకు నేను కూడా నా ఎనర్జీ అదంతా ఆయనకు నచ్చి అలా జాయిన్ అయ్యాను. ఆయన నన్ను ఎందుకు హైర్ చేస్తున్నారో ఆయనకి తెలియదు ఆల్మోస్ట్. నన్ను హైర్ చేసుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఫోటోగ్రఫీయా సినిమాటోగ్రఫీయా అని చెప్పేసి హైర్ చేసిన తర్వాత అడుగుతున్నారు అనమాట. సో అలా సరే అని చెప్పి ఫోటోగ్రఫీ చేద్దామని స్టార్ట్ చేశాను. అది చేయగా నాకు ఇంకా బాగా నచ్చింది అనమాట. ఎస్పెషలీ నాకేంటంటే వెడ్డింగ్స్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మన ఇండియన్ వెడ్డింగ్స్లో ఏది ఒక 1000 విషయాలు ఒకేసారి జరుగుతుంటాయి చుట్టుపక్కల అంతా, ఏది మన కంట్రోల్లోనే ఉండదు అసలు. సో అంత కేయాటిక్గా ఉండేటప్పుడు మనం వెతికి ఒక ఫ్రేమ్ వెతికి తీయడం అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఆ ఛాలెంజింగ్గా ఉండడం నాకు బాగా నచ్చి ఇంకా అలా ఎక్సైటింగ్ అనిపించింది. మీది క్యాండిడ్ ఫోటోగ్రఫీ కదా? యా అవునండి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండ్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ? ఓకే, సో గుడ్ క్వశ్చన్. చాలాసార్లు మనం వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ని హైర్ చేసుకోవడానికి ఎవరైనా వెళ్తే కూడా చాలా మంది మామూలుగా అనేస్తారు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ఐ మీన్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ, ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ అని వదిలేస్తారు. సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఏం జరుగుతోంది అనేది డిస్టర్బ్ చేయకుండా నేను షూట్ చేయడం. ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ ఈజ్ జస్ట్ ఒక కెమెరా పట్టుకొని జస్ట్ ఆల్ ద గ్రూప్ ఫొటోస్ దట్ హ్యాపెన్, దట్ ఈస్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ. రెండిటికి రెండు కష్టాలు ఉంటాయి. ట్రెడిషనల్ ఫోటోగ్రఫర్కి అసలు ట్రెడిషనల్ ఫోటోగ్రఫర్ మాట ఎవరు వినరు అసలు. ఇది చూడండి భయ్య కొంచెం ఒక ఫోటో తీయాలి అంటే ఎవరు పట్టించుకోరు, అది వేరే కష్టాలు. సో నాకు సంబంధించినంత వరకు క్యాండిడ్ ఫోటోగ్రఫీలో ఎమోషన్స్, ఏం జరుగుతుంది, ఒక స్టోరీని ఎలా చెప్పొచ్చు ఒక ఫోటోలో, ఒక ఫోటో చూడగానే అక్కడ ఏం జరుగుతుంది అనే స్టోరీ చెప్పేలాగా ఎలా తీయచ్చు, అది క్యాండిడ్ ఫోటోగ్రఫీ అండి. మీరు గొప్ప డైరెక్టర్ శంకర్ గారు లాంటి డాక్టర్ లాంటి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేశారు. సో ఇలా ఆ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. సో చాలా లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి వెడ్డింగ్ షూట్ చేయడం. ఆయన ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక పెద్ద లెజెండరీ ఫోటోగ్రఫర్ అన్న ఇదే మాకు అసలు ఎవరికి కలగనివ్వలేదు అనమాట. ఆయన మా వరకు ఏంటంటే నేను ఒక పెళ్లి కూతురు ఫాదర్ అన్నట్టుగానే ఆయన ఎప్పుడు ఉండేవారు. చాలా హంబుల్, ఆయన జోక్లు వేస్తారు మనతోటి. సో చాలా వార్మ్ పర్సన్. అలా చెప్పమంటే రావన్నమాట అవన్నీ. అప్పటికప్పుడు వెటకారంగా మాట్లాడుకునేటప్పుడు తమిళ్లో ఆయన ఏదో ఒకటి మా మీద వేయడం అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. ఆయన అంత పెద్ద డైరెక్టర్, ఆయన ఏం చెప్పినా మేము చేస్తాం. బట్ ఆయన ఎప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి ఇలా చేయండి, ఇలాంటి షార్ట్ తీయండి అనేది చెప్పకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చారనమాట మాకు క్రియేటివ్గా. సో ఇట్స్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే అంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు కదా, సో భయం అనిపించలేదా మీకు? అంటే అన్ని షాట్లు ఎవ్రీథింగ్ తెలిసి ఉంటుంది, చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు, ఏం భయం అనిపించలేదా? అంటే నార్మల్గా వెడ్డింగ్కి తను సినిమాకి ఎలా చేస్తారో వెడ్డింగ్కి ఎలా చేస్తారు? సో లేదండి, అసలు భయం అనేదే అంటే మనకి అలాంటి మోస్ట్లీ మనకి ఏంటంటే వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయన మాతోటి చాలా ఫ్రెండ్లీగా ఉండడంతో మాకు అసలు ఒక డైరెక్టర్, వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అన్న కాన్సెప్టే మాకు అసలు మర్చిపోయేలాగా ఆయనే చేసింది అనమాట. సో మాకు అసలు ఆల్మోస్ట్ గుర్తు లేకుండా మేమేంటంటే పెళ్లి కూతురు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ, అంతే అనమాట. సో ఒక ఫ్యామిలీని షూట్ చేస్తున్నట్టే మాకు అనిపించింది, మాకు ఇచ్చారు ఆ స్పేస్. సో ఎప్పుడు కూడా అలా అసలు అనిపించలేదు. అయితే కొంచెం షూట్ చేసేటప్పుడు ఏంటంటే రిసెప్షన్ అప్పుడు చాలా మంది సెలబ్రిటీలు అంతా వస్తున్నారనమాట. వచ్చేటప్పుడు అంతా షూట్ చేస్తున్నా, బట్ రజనీకాంత్ గారు వచ్చారు. ఆయన రాగానే నేను సడన్ గా నేను ఫోటోగ్రఫర్ అన్న విషయం మర్చిపోయి కెమెరా కింద పెట్టేసి ఇలా చూసి నవ్వుతూ వైపు. అప్పుడు షూట్ చేయాలి కదా అని చెప్పేసి కెమెరా తీసి ఆయన్ని చూసినప్పుడు ఆర్ ఏఆర్ రెహమాన్ గారిని చూసినప్పుడు అప్పుడంతా
ఫోటోగ్రఫర్ అన్న విషయం మర్చిపోయి సడన్ గా ఓ అని ఇలా నవ్వుతూ ఉండిపోయా. బట్ అలాంటివి, బట్ అదర్వైజ్ అసలు భయం అనేది కానీ అలాంటివి ఏం లేకుండా చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేశారు. నార్మల్ అంటే జస్ట్ క్రియేటివిటీ తీయాలేమో అని చెప్పలేదు, జనరల్ గా పెళ్లి అయితే ఎలా చేసుకుంటారు అలా అంతే అంతే. ఎందుకంటే తను సినిమాల్లో క్రియేటివ్ గా చేస్తారు కదా, దాంట్లో ఏం అసలు మా దగ్గరికి ఎప్పుడు కూడా మమ్మల్ని ఇలా చేయండి అని చెప్పలేదు అనమాట ఆయనకి. ఆయన నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్పర్టీస్ ఉంటుంది, వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు బెస్ట్ వర్క్ మనకు ఆటోమేటిక్ గా ఇస్తారు అన్నట్టు మమ్మల్ని ట్రీట్ చేశారనమాట. సో ఇట్స్ వెరీ లవ్లీ. అలాగే అల్లు అర్జున్ గారి కజిన్ కూడా చేశారంటగా వెడ్డింగ్. there's actually not much I can talk అండి అందులో. Maybe you can go on to next question. నిజంగానే కలిసారా చెప్పండి, అల్లు అర్జున్ గారిని కలిసారా? బట్ కలవడం అంటే రజనీకాంత్ లాగా ఎలా అయితే అసలు అలాంటిది ఏం లేవు అందులో ఆ వెడ్డింగ్ లో. ఎందుకంటే కలవడం అంటే నేను ఒక ఫోటోగ్రఫర్ గా ఉంటాను కదా అక్కడ, ఆయన్ని సపరేట్ గా నేను కలిసి మాట్లాడడం అనేది అసలు జరగదు. ఆయన వస్తారు, ఫొటోస్ తీస్తాం, ఆయన వెళ్ళిపోతారు అనమాట. సో మోస్ట్లీ అలాంటివి ఉంటాయి, పెద్దగా అందులోంచి చెప్పదగిన స్టోరీస్ అయితే ఏం లేవు. జనరల్గా నార్మల్ డౌట్, ఇప్పుడు అందరికి ఇప్పుడు మొబైల్లో చేసుకుంటున్నారు ఫొటోస్. సో ఫోటో తీసామా, సెల్ఫీ తీసుకున్నామా, పెట్టుకున్నామా అనుకుంటారు. బట్ ఏంటంటే ఫస్ట్ నార్మల్గా ఫోటో తీయడానికి సేమ్ ఏం కావాలి మనకి, ఫస్ట్ బేసిక్ ఒక కామన్ మ్యాన్, ఒక పల్లెటూరు వ్యక్తి ఫోటో తీయాలంటే సరే ఏంటి ఏమేమి ఎలా ఎంత స్పేస్లో పెట్టాలి అది ఉంటాయి కదా, టెక్నిక్ చెప్తారా ఒకసారి? సో సింపుల్, నేను మామూలుగా వర్క్షాప్స్ ఇస్తున్నప్పుడు కూడా నేను చెప్తాను అనమాట. మనకు మామూలుగా డిఫరెన్స్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కెమెరాకి ఫోన్లో ఉండే కెమెరాకి ఫిజికల్గా ఉండే డిఫరెన్స్, ఫోన్లో ఉండే కెమెరా సెన్సర్ ఉంటుంది, ఆ సెన్సర్ చాలా చిన్నది. సో చిన్న సెన్సర్కి ఏంటంటే ఎక్కువ లైట్ అవసరం, అప్పుడే మంచి ఫోటో బాగా వస్తుంది. సో మనం చాలాసార్లు ఇప్పుడు మనం ఇలాంటి రూమ్లో ఫోటో తీస్తే అంత బాగా రాకపోవచ్చు, ఎందుకంటే లైట్ మనకి లైట్లన్నీ ఉన్నా కానీ కొంచెం తక్కువ లైటింగ్ అనమాట. సో ఫోన్లో తీయాలంటే సింపుల్, కొంచెం సన్లైట్లో తీసుకుంటే మనకి బెటర్, చిన్న సెన్సర్ కాబట్టి ఎక్కువ లైట్ వస్తుంది అది. అండ్ సో మనం ఫోన్ కాబట్టి మనకి ఇంకొక అలవాటు ఏంటంటే మనం ఫోన్ తీసి ఎక్కడ కూర్చుంటాం అక్కడి నుంచి మామూలుగా అలా ఫోటో తీసేస్తాం. అలా కాకుండా ఫోన్ బయటికి తీసి కొంచెం లేచి అటు ఇటు నడిచి ఓ ఈ యాంగిల్లో బాగుందా, ఈ యాంగిల్లో బాగుందా అని కొంచెం తిరిగి ఇట్స్ బెటర్ టు గో అరౌండ్. అప్పుడు మనకు కూడా కొంచెం క్రియేటివ్ గా ఓ ఆ యాంగిల్ కంటే ఈ యాంగిల్ బాగుంది అని అనిపించడం. సో అలాగే మనకి యాక్చువల్గా ఫోటోగ్రఫీ అనేది అలవాటు అవుతుంది. అలా కాకుండా ఉన్న చోట దగ్గర నుంచే మనం మామూలుగా ఫోటో తీసేస్తే దట్స్ నాట్, అది ఫోటోగ్రఫీ కాదు, ఊరినే జస్ట్ డాక్యుమెంట్ చేస్తున్నాం ఏముందో అది. సో అది ఫోటోగ్రఫీ ఎప్పుడు అవుతుందంటే మనం కొద్దిగా లేచి దీనికంటే బెటర్ యాంగిల్ ఏదైనా ఉందా అని వెతికేటప్పుడే అది ఫోటోగ్రఫీ అవుతుంది అంతే. సో దట్స్ ద ఈజియెస్ట్ టిప్, లేచి నడవాలంతే. అయితే జనరల్గా మీకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, సో వాటి గురించి మాట్లాడుకుందాం. అంటే ఏమేమి అవార్డ్స్ వచ్చాయి, దేనికోసం వచ్చాయి అవార్డ్స్? ఓకే, సో నాకు వచ్చిన అవార్డ్స్ అయితే ఒకటి ఇప్పుడు రీసెంట్గా దిస్ ఇస్ రిపోర్టేజ్, 3 ఉన్నాయండి నాకు వచ్చినవి. దిస్ ఇస్ రిపోర్టేజ్ ఒకటి, ఫియర్లెస్ అంటారు అది ఇంకొక అవార్డు, ఇంకొకటేమో వన్ ఐలాండ్ అంటారు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ అవార్డ్స్. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వచ్చిన అవార్డ్స్ నాకు ఇవన్నీ. నాకేంటంటే నేను షూట్ చేసేటప్పుడు చాలా వరకు స్టోరీ టెల్లింగ్ షార్ట్స్ లాంటివి తీస్తాను నేను. పోర్ట్రేట్స్ తీస్తాం, ఖచ్చితంగా తీయాలి వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు. కానీ నాకు ఎక్సైటింగ్గా అనిపించేది ఒక ఇందాక చెప్పినట్టు కంట్రోల్లోనే లేదు, అసలు ఏ విషయం మన కంట్రోల్లో లేనప్పుడు కెమెరా తీసుకొని ఏదైనా ఒక ఎక్సైటింగ్ ఫోటో తీయడం, అది నాకు అది నచ్చుతుంది నాకు. సో అలాంటి ఫొటోస్ మాత్రం అవార్డ్స్ వస్తాయి అనమాట దిస్ ఇస్ రిపోర్టేజ్వి. సో అందులో నాకు ఈ ఇయర్ 3 అవార్డ్స్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ 2, ఈ ఇయర్ 3 వచ్చాయి. ఈ ఇయర్ 3 నాకే ఇండియాలో నాకు హైయెస్ట్ అనమాట. సో వాళ్ళు ఇండియాలో ఉన్న ఫోటోగ్రఫర్స్లో నెంబర్ 1 ఫర్ దిస్ ఇయర్ గా నన్ను పబ్లిష్ చేశారు వాళ్ళ వెబ్సైట్లో. సో ఇప్పటివరకు 7 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించి. సో బెస్ట్ కాంప్లిమెంట్, ఎగ్జైటింగ్ అనిపించినది మూమెంట్? సో నాకు ఇన్స్పైరింగ్గా ఉండే ఫోటోగ్రఫర్స్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళలో ఒక ఫోటోగ్రఫర్ పేరు ఏంటంటే విక్టర్ లాక్స్ ఆయన పేరు. సో ఒక 2 years బ్యాక్ ఏంటంటే నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాం ఏమన్నా అని చెప్పేసి ఒక 1-on-1 మెంటోరింగ్ సెషన్ లాగా ఆన్లైన్ వీడియో కాల్ ఆయనతోటి. సో నా వర్క్ అంతా చూపిస్తుంది ఆయనకి. ఒక ఫోటో ఏంటంటే ఆయన అసలు బీభత్సమైన అమేజింగ్ ఫోటోగ్రఫర్ అసలు ఆయన. సో ఆయన నా ఫోటో ఒకటి చూసి, ఆ ఫోటోలు నేను తీసిన ఫోటోలు ఏంటంటే పెళ్లి కొడుకు మంగళ స్నానం ఆ ఈవెంట్ అనమాట. సో
నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కుర్తా తీసేయాలనిపించింది పెళ్లి కొడుక్కి. తీసేయాలనిపించినప్పుడు ఇలా కొంచెం వంగి ఇలా తీసేటప్పుడు నేను కూడా ఆ పెళ్లి కొడుకుతో పాటు ఇలా వంగి కొంచెం లో యాంగిల్లో వైడ్గా ఒక ఫోటో తీసాను అనమాట. అది ఆయన చూసిన వెంటనే ఆయన ఓ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ థింక్ నేను నెక్స్ట్ వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు ఈ యాంగిల్ నేను ట్రై చేస్తా అన్నారనమాట ఆయన. సో ఆయనది అలా అండమే నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్ లాగా. నేను ఇప్పుడు రీసెంట్గా ఒక బుక్ రాశాను అనమాట. ఆ బుక్లో కూడా ఆ ఫోటో పెట్టి ఓ ఆయన ఇలా అండం నాకు చాలా బాగా అనిపించింది అని చెప్పేసి రాశారు. సో దట్ ఈస్ మై చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్ నాకు అది. యా యా బుక్ రాస్తున్నారు కదా, ఏం బుక్స్ అంటే ఎలా ఉండబోతుంది బుక్ అది? సో బుక్ వచ్చేసి నేను చాలా వరకు ఏంటంటే ఏదో ఫోటోగ్రఫీ పైన కాదా? ఫోటోగ్రఫీ పైన కాదండి. సో నేను రైటర్ కూడా అనమాట. సో నేను పోయిటరీ రాస్తాను. సో నేను వర్క్ చేసిన బాస్ నా మెంటర్ అమర్ రమేష్ గారు ఏంటంటే ఆయన సోనీ అంబాసిడర్ అనమాట, బ్రాండ్ అంబాసిడర్ ఇండియాకి. సో గత 5 ఏళ్లుగా చాలా సోనీ కెమెరా కమర్షియల్స్ మేము ఎవ్రీ ఇయర్ ఒక కమర్షియల్ లాగా మేము చాలా షూట్ చేసాం వాళ్ళకి. ఆ కమర్షియల్స్ అన్నిటికీ కూడా నేనే స్క్రిప్ట్ రాశాను. సో ఇలా కంటిన్యూస్గా చాలా రాస్తూ ఉంటా. ఇప్పుడు నేను రాసిన బుక్ పేరు ఏంటంటే వైర్డ్ డిఫరెంట్లీ. వైర్డ్ డిఫరెంట్లీలో WIRED కాకుండా WHYIRED వై అని అడుగుతున్నట్టు. సో బుక్ బేసిక్లీ క్యూరియాసిటీ మీద, క్యూరియస్గా ఉండడం ఎలాగా, నా క్యూరియాసిటీ వల్ల ఏమేమి జరిగాయి, క్రియేటివిటీ మీద, ఫోటోగ్రఫీ ఒక వర్క్షాప్ లాగా కాకుండా జస్ట్ ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట. నేను తీసిన ఫొటోస్ కూడా ఉంటాయి అందులో. సో అది ఇప్పుడు రీసెంట్గా పబ్లిష్ చేశాను, ఒక 2 months అయింది. పబ్లిష్ అయిందా? యా పబ్లిష్ అయింది. సో క్యూరియాసిటీ మీద అంటే మాకు కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. ఏదైనా ఒక పేజీలో జరిగింది చెప్తారా ఏదైనా? యా సో ఏం చెప్దామని ఆలోచిస్తున్నా. ఫోటోగ్రఫీకి సంబంధించి చెప్దామని. సో అందులో చాలా ఫొటోస్ ఉంటాయండి. కానీ నాకు బాగా నచ్చిన ఫోటో ఏంటంటే అదే నాకు ఫస్ట్ అవార్డు వచ్చిన ఫోటో కూడా. సో ఇది బహ్రెయిన్లో షూట్ చేసాం ఈ వెడ్డింగ్. సో మన నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్లో బారాత్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, బరాత్ ఉంటుంది. సో బరాత్ నడుస్తుంది. అయితే చాలాసేపు వెళ్తుంది, ఒక 2 hours 3 hours వెళ్తుంది అనమాట అది. నేను అంతసేపు బరాత్లో షూట్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. స్టార్టింగ్ ఒక 1.5 hour తర్వాత మనకి షూట్ చేయడానికి కూడా యాంగిల్స్ అయిపోతాయి. సో అయిపోయాయి యాంగిల్స్ అన్ని, పెద్ద కొత్తగా షూట్ చేయడానికి ఏం లేదు. నేను సరే ఇంకేమన్నా యాంగిల్ నేను మిస్ చేశానా, ఇంకేం చేయొచ్చు అని ఆలోచిస్తూ సడన్గా ఒక ఐడియా. సో వెళ్ళాను. పెళ్ళికొడుకు ఏంటంటే కార్ పైన కూర్చొని డాన్స్ చేస్తున్నారు. నేనేమో కార్ లోపల డ్రైవర్ పక్కనే కూర్చొని, మనకి మిర్రర్ ఉంటుంది కదా కార్ లోపల, రేర్ వ్యూ మిర్రర్. సో డ్రైవర్ పక్కన కూర్చొని బాగా లోపలికి ఇలా జరిగి కూర్చున్నాను, నేను ఆ మిర్రర్లో కనిపించకుండా జరిగి. ఇప్పుడు షార్ట్ ఏంటంటే ఇలా పైకి చూస్తూ ఉంటే ఆ మిర్రర్ లోంచి పెళ్లికొడుకు కనిపిస్తాడు. మిర్రర్ కింద కార్ ముందు పెళ్లికొడుకు ఫ్రెండ్స్ అంతా పెళ్లికొడుకుని చూసి డాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది షార్ట్. అది నాకు అలా ర్యాండమ్ గా వచ్చింది ఒక ఐడియా, సరే ట్రై చేద్దాం అని చేసింది షార్ట్ అది. సో నాకు అది ఒక చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చిన ఒక షార్ట్ అది దాని గురించి రాశాను. సో దట్ ఈస్ వన్ వెరీ ఎక్సైటింగ్ మూమెంట్. ఆ ఒక్క ఫోటో అది ఫస్ట్ అవార్డు నాకు. అండ్ ఆ ఒక్క ఫోటోకే ఒక 3 awards దాకా జస్ట్ ఆ ఒక్క ఫోటోకే వచ్చాయి అనమాట. నేను కూడా ఇంకేంటంటే సరే ఈ ఫోటోని అప్లై చేయడం ఆపేద్దాం అవార్డ్స్కి, ఇది అప్లై చేస్తే అవార్డు వచ్చేస్తుంది పక్కన. ఓకే, మరి అంటే ఇంత మంది వాళ్ళతో చేస్తున్నారు కదా పెద్ద పెద్ద డైరెక్టర్లతో, మీరు సినిమాల్లోకి వెళ్ళాలనిపించలేదు మరి? లేదండి, ఎందుకో నాకు సో నాకు ఎప్పుడు వెడ్డింగ్స్లో షూట్ చేసేటప్పుడు నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఎమోషన్స్. కానీ ఒక పెళ్లిలో ఏంటంటే మేము ఆల్మోస్ట్ ప్రతి పెళ్లిలో మేము లోపలికి వెళ్ళేటప్పుడు ఫోటోగ్రఫర్గా వెళ్తాం, కానీ బయటకు వచ్చేసరికి మేము వాళ్ళ ఫ్యామిలీలో భాగంగా అయిపోతాం అనమాట. సో ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది నాకు పర్సనల్గా అది. అండ్ ఇలాంటి ఎక్సైటింగ్ మూమెంట్స్ అవన్నీ షూట్ చేయడం ఆల్వేస్ నాకు పర్సనల్గా చాలా ఎక్సైట్మెంట్ అనమాట. సో సినిమాలు అనేది అయితే ఎప్పుడు ఐడియా ఏం రాలేదు నాకు అసలు. ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. మీ ప్రతి ఫోటో వెనకాల ఒక స్టోరీ ఉంటుందంట. సో చెప్పండి, ఒక స్టోరీ చెప్పండి మాకు. చాలా ఉన్నాయి. సో ఇందాక చెప్పింది ఒక స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్
కార్ పక్కన డ్రైవర్ పక్కన కూర్చొని, కార్లో డ్రైవర్ పక్కన కూర్చొని చేసింది. ఇంకొకటి నాకు చాలా ఇంకొక షాట్ నాకు ఇష్టమైంది ఏంటంటే, పెళ్లికూతురు ఫంక్షన్ జరుగుతుంది, పెళ్లికూతురు ఉన్నారు. నేను సడన్గా నాకు ఏమనిపించింది అంటే, పెళ్లికూతురు వాళ్ళ అమ్మగారికి సేమ్ ఒకే రకమైన నవ్వు అనమాట వాళ్ళిద్దరిది. అయితే ఊరినే జనరల్గా తీయకుండా ఇంకేమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని పక్కన చూస్తే పెళ్లికూతురు వాళ్ళ అమ్మగారి ఫోటో ఒకటి ఉంది, చాలా పెద్ద నవ్వుతూ. సో నేను వెళ్ళి ఆ ఫోటో చూసి ఆ ఫోటో మీద కెమెరా పెట్టాను. ఆ ఫోటో ఫ్రేమ్ రిఫ్లెక్షన్ లో పెళ్లి కూతురు కనిపించేలాగా పెళ్లి కూతురికి లైట్ పెట్టాను అనమాట. సో ఈవిడ నవ్వులోంచి పెళ్లి కూతురు కనిపించేట్టు, అందులో ఫోటోషాప్ ఎడిటింగ్ ఏం లేదు, జస్ట్ ఒక ఫోటో ఫ్రేమ్ రిఫ్లెక్షన్ లో ఈవిడ. సో ద స్టోరీ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉంటారు, వాళ్ళిద్దరూ ఒకే నేచర్ అనేది చెప్పడం కోసం. ఇంకొక స్టోరీ ఏంటంటే, సో ఇంకొక హల్దీ, ఒక తమిళ్ వెడ్డింగ్ బేసిక్గా, మంగళ స్నానం ఇదే ఈవెంట్. అందులో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు, పెళ్లి కూతురు సైడ్ పెళ్లి కొడుకు సైడ్ అని చెప్పేసి ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు, మొత్తం గ్యాంగ్. మేము అంతా మామూలుగా కవర్ చేస్తాం. నాకేంటంటే ఎప్పుడు షూట్ చేసేటప్పుడు కొంచెం వేరే డిఫరెంట్గా ఏం చేయొచ్చు, ఎక్సైటింగ్గా ఏం చేయొచ్చు, ఇప్పటిదాకా నేను చూడని యాంగిల్ ఏముంది ఇక్కడ, ఏం మిస్ అవుతున్నా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడగడం ఇష్టం. సో వాళ్ళు టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటే మామూలుగా మధ్యలోంచి షూట్ చేయకుండా నేనేం చేశాను, అసలు నేను కూడా వాళ్ళతో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నట్టు ఎందుకు షూట్ చేయకూడదు అని చెప్పేసి పెళ్లి కొడుకు సైడ్ వెళ్ళిపోయి వాళ్ళు గట్టిగా లాగుతున్నారు, వాళ్ళ మధ్యలోకి దూరి కరెక్ట్గా కెమెరా ఆ రోప్ పట్టుకొని లాగుతారు కదా, ఆ రోప్ దగ్గర కెమెరా పెట్టాను అనమాట, అల్ట్రా వైడ్ ఫుల్గా ఇలా ఉంటుంది. సో కరెక్ట్ గా లాగారు, పెళ్లి కూతురు కూడా ఆల్మోస్ట్ కింద పడిపోయినట్టు ముందుకు వచ్చేసారు అనమాట. ఆ ఫోటో కూడా ఇంకొక అవార్డ్ విన్నింగ్ షాట్. సో యా, దోస్ ఆర్ 2 స్టోరీస్ చెప్పచ్చు. బట్ యా, నాకేంటంటే ఒక ఫోటో మనం మామూలుగా ఇప్పుడు ఫోటో ఆల్బమ్స్ మనం చూసేటప్పుడు కూడా చాలాసార్లు పేజెస్ తిప్పుతూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఏదో ఒక పేజ్ దగ్గర ఆగుతాం, ఓ ఈ ఫోటో భలే ఉందే అని చెప్పేసి కొన్ని ఫొటోస్ దగ్గర మాత్రం చెయ్యి ఆగుతుంది. సో అలా చెయ్యి ఆగేలాగా ఎలా చేయగలం మనం ఫొటోస్ తోటి, అలాంటి ఫొటోస్ ఎలా తీయాలి అనేది నాకు ఎక్సైటింగ్ అనిపిస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు మేము ఎంత క్రియేటివ్గా తీస్తున్నారు కదా, సో ఇంకా ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కదా మూవీస్లోకి వెళ్తే. సో అక్కడే ఎందుకు అంటే అక్కడికి ఆగిపోయారు ఏంటి అని, అంటే వెడ్డింగ్ దగ్గరే ఎందుకు అక్కడ కూర్చున్నారు? అంటే ఆగిపోవడం అనేది కాదండి, ప్రతి ఇండస్ట్రీకి దాని గ్రోత్ అంటూ ఉంటుంది. సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది నేను 5 years స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇలాంటి ఫొటోస్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కూడా నేను అనుకోలే. నాకు ప్రస్తుతం ఏంటంటే ఓకే, ఫొటోస్ ఒక డిఫరెంట్ యాంగిల్లో, ఇంతకుముందు చూడని యాంగిల్స్లో డిఫరెంట్గా ఎలా షూట్ చేయొచ్చు అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను అదే చేద్దాం అనుకున్నా. సినిమా అనేది ఇప్పుడు ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకు ఎప్పుడు ఓకే సినిమాలోకి వెళ్ళి ఏదో చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు. సో ఫోర్స్ చేయదలుచుకోలేదు మన, అంతా ఇంకేం లేదు. ఇప్పుడు క్లయింట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి మీ, ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీసేటప్పుడు క్లయింట్స్ నుంచి వాళ్ళ డిమాండ్స్ కానీ వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లయింట్స్ అంతా చాలా హ్యాపీ, చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. నేను ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు ఇందాక బహ్రెయిన్లో షూట్ చేసిన వెడ్డింగ్ అని చెప్పా కదా, ఫస్ట్ అవార్డ్ విన్ అయింది ఆయనే, ఆ పెళ్లి కొడుకునే తీసుకుంటే. సో షూట్ చేసేటప్పుడు అప్పుడే కలుస్తున్నాం మేము. అయితే కలిసి ఆ 1 year తర్వాత వచ్చేసాము, వెడ్డింగ్ అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత ఆ సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఏదో దీపావళి పార్టీ అని చెప్పేసి అరేంజ్ చేసినప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేశారనమాట, నాషి నువ్వు కూడా రా అని. సరే అని ఇంటికి వెళ్ళాం. పార్టీ మధ్యలో చాలాసేపు అయింది. ఆయన నా దగ్గరికి వచ్చి మీద చేసి, నాషి నేను నీకు ఒకటి చెప్తున్నా విను, ఒక 30-35 ఏళ్ళు దాటిన తర్వాత జీవితంలో కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం అనేది అసలు చాలా కష్టం, జరగదు ఆ విషయం. నీకు 30-35 ఏళ్ళ లోపు నువ్వు ఏ ఫ్రెండ్స్ చేసుకుంటావో వాళ్ళే నీకు జీవితకాలం ఉంటారు. బట్ యు ఆర్ అన్ ఎక్సెప్షన్. నువ్వు ఫ్రెండ్ అయ్యావు, యు ఆర్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఈ ఫ్రెండ్షిప్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవాళ నువ్వు వచ్చినందుకు ఇంటికి అని చెప్పేసి అన్నారు. అప్పుడే ఇలా తలెత్తి చుట్టూ తిప్పి చూస్తున్నాను, ఆ రూమ్లో అందరూ కూడా అట్లీస్ట్ ఒక 10 ఏళ్ళు పరిచయం ఉంటుంది ఆయనకి. నేను ఒక్కడనే ఆ సంవత్సరమే పరిచయం అయ్యి అంత క్లోజ్గా ఆయన నన్ను పిలిచి మాట్లాడడం, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం అనమాట. సో నాకు చాలా వరకు క్లయింట్స్ తోటి
నా క్లయింట్స్ అంటే నాకు కొంచెం నచ్చదనమాట ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు. ఆల్రెడీ క్లోజ్ అయిపోయారు కనుక యా, పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాను, నేను ఆటోమేటిక్ గా యూనో ఒక మామ అయిపోతా అనమాట, మేనమామ లాగా అయిపోతా అనమాట. సో ఇట్స్ వెరీ చాలా లవ్లీగా ఉంటుంది, వెరీ వార్మ్. ఇంకొకటి వాళ్ళు ఏంటంటే మా క్లయింట్స్ అంతా కూడా చాలా మాకు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. ఫ్రీడమ్ ఏంటంటే మాకు ఏదైనా ఒక ఐడియా, ఇలాంటి ఫోటో తీస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ కూర్చోండి ఇలాంటి ఒక షాట్ తీస్తే ఎలా ఉంటుంది అని మాకు ఏ ఐడియాస్ ఉన్నా కూడా ఆ ఫ్రీడమ్ ఇస్తారనమాట మాకు. సో ఆ వాళ్ళు ఇచ్చే ఫ్రీడమ్ వల్లే మేము బెటర్ ఫొటోస్ తీస్తున్నామంటే ఇట్స్ బికాస్ వాళ్ళ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల. వాళ్ళు అలా కాకుండా లేదు అని చెప్పేసి టైం ఇవ్వకుండా కొంచెం కొంచెం చిరాకు పడ్డా మాకు ఆ ఫ్రీడమ్ ఉండదు కదా. సో చాలా వరకు మేము షూట్ చేసిన అన్ని వెడ్డింగ్స్లో మాకు ఉండేది ఆ ఫ్రీడమ్ కానీ ప్రేమ కానీ, అదంతా చాలా. మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం ఫన్నీగా. ఇప్పుడు ఒక వీడియో మొన్న వైరల్ అయింది, ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తుంటాడు మన బ్రైడ్ని, పెళ్లి కూతుర్ని. సో పక్కన ఈ పెళ్లి పడుకుంటాడు అనమాట. చూసి అక్కడ టచ్ చేసి ఇక్కడ టచ్ చేసి ఇలా చేస్తుంటే వీడికి తీసుకొచ్చి వెళ్ళి ఫోటోగ్రాఫర్ని కొడతాడు. అంటే మీకు అటువంటి ఫన్నీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? నాకు మోస్ట్లీ ఫన్నీ ఎక్స్పీరియన్సెస్, నాకు కొంచెం నవ్వు చిరాకు రెండు వచ్చేవి ఏంటంటే, మేము ఎలా షూట్ చేసేటప్పుడు వెడ్డింగ్ అసలు ఎవరిని డిస్టర్బ్ చేయండి, ఇంటరప్టే చెయ్యం ఎక్కడా కూడా. కానీ మనకి పంతులు గారులు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది, చాలా మంది ఫోటోగ్రఫర్లు వాళ్ళని ఆపడం. సో చాలాసార్లు దండలు మార్చుకునేటప్పుడు మేము ఆపకపోయినా పంతులు గారే మధ్యలో వచ్చేసి ఇప్పుడు ఫోటోగ్రఫర్ వైపు చూడండి, కెమెరా వైపు చూడండి అంటుంటారు. నేను వదిలేయండి స్వామి వాళ్ళని ప్లీజ్, వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళని వదిలేయండి అని చెప్పేసి మేము తిరిగి చెప్తుంటాం అనమాట. సో అదొకటి, లైక్ అసలు ఆపకుండా జరుగుతున్నట్టు అలా తీసేయాలి ఫొటోస్, మధ్యలో ఎవరిని ఇంటరప్ట్ చేయకూడదు. అది ఇంకొకటి ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్గా నేను నా కెమెరాలో ఫోటో తీస్తా, బట్ నా కెమెరాలో ఫోటో తీసిన వెంటనే గెస్ట్ వచ్చేసి వాళ్ళ ఫోన్ ఇస్తారు, ఈ ఫోన్లో కూడా ఒక ఫోటో తీయండి. నేను ఇప్పుడే తీసాను నా కెమెరాలో, ఇది మీకే వస్తుంది ఈ ఫోటో. లేదు నాకు ఫోన్లో ఇప్పుడే కావాలి, మాకు రావడానికి టైం పడుతుంది. లేదండి లైట్ కూడా లేదండి ఇక్కడ సరిగ్గా, నా కెమెరా కాబట్టి లైట్ బాగా వస్తుంది. లేదు పర్లేదండి ఎలా ఉన్నా నా ఫోన్లో ఒక ఫోటో తీయండి. సో ఇవి ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి అనమాట. ఏ వెడ్డింగ్లోకి వెళ్ళినా ఖచ్చితంగా ఉంటారు వెడ్డింగ్ గెస్ట్. మా కెమెరాలో తీసిన వెంటనే వాళ్ళ ఫోన్ ఇచ్చి ఫోన్లో ఫోటో తీయండి. సో ఇవి ఇంకా అవాయిడ్ చేయలేని కొన్ని ఫన్నీ సిచ్యువేషన్స్ ప్రతి వెడ్డింగ్లో. ఇప్పుడు వెడ్డింగ్ అనగానే మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి, ఇక్కడ చాలా ఖర్చు పెడుతున్నారు, విదేశాలకు వెళ్ళి చేస్తున్నారు. సో అలా మీరు చేసిన అబ్రాడ్లో చేసిన ఏమన్నా ఉన్నాయా? యా. సో రీసెంట్గా ఈ ఇయర్ మార్చ్లో ఒక వెడ్డింగ్ ఇటలీలో చేసాం అనమాట. సో దట్ వాజ్ మిలాన్ పక్కన ఒక ప్లేస్. అది సేమ్ హైదరాబాద్ వాళ్ళు, బట్ అక్కడికి వెళ్ళి పెళ్లి చేస్తున్నారు అనమాట. సో అక్కడ ఒక కపుల్ షూట్ చేసాము. ఇందాక చెప్పినట్టు బహ్రెయిన్, మాల్దీవ్స్లో, యుఎస్లో. సో బట్ కపుల్ షూట్స్ అనే కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఇంకొకటి కొంచెం అందరూ కూడా ఇప్పుడు ఈ ఒక ఎగ్జాటిక్ ప్లేస్కి వెళ్ళిపోదాం, ఏదన్నా దూరంగా ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఒక ఫోటో తీసుకుందాం, అక్కడ ఈ అవుట్ఫిట్స్ వేసుకుందాం, అలా అయిపోతున్నాయి. ఐ జస్ట్ ఫీల్ అలాంటి ఫొటోస్ బాగుంటాయి, చూడ్డానికి చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. బట్ నాకేంటంటే ఫోటో అన్నప్పుడు దానికి ఒక స్టోరీ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. సో కపుల్ షూట్ ఊరినే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా, కపుల్కి ఏదన్నా ఇంపార్టెన్స్ ఏంది, వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ స్టోరీలో ముఖ్యకరమైన ఏదైనా ఒక ప్లేస్ ఉంటే, ఒక ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్ళి తీయడం. కానీ రీసెంట్గా ఒక కపుల్ షూట్ నేను ముంబైలో చేశాను. ఆ షూట్ మేము ఎక్కడో ప్యాంగాంగ్ లేక్ లేలా దాకా అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకొని ఫైనల్గా ముంబైలో చేసాం. ఎందుకంటే వాళ్ళు కలిసింది ముంబైలో, వాళ్ళు చాలా 7 years లవ్ స్టోరీ అది. సో ఆ 7 years లవ్ స్టోరీ చాలా వరకు ముంబైలో జరిగింది. సో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఆ స్టోరీని ఎలా తీసుకురావచ్చు, ఇలా ఇప్పుడు ఆ ఫొటోస్ చూసేటప్పుడు ఏంటంటే మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అవి ఒక స్టోరీ ఉంటుంది ఆ ఫోటో గురించి మాట్లాడుకోవడానికి. సో అలాంటి కపుల్ షూట్స్ మోస్ట్లీ మేము చేసామన్నమాట. ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ స్టోరీని ఎలా తీసుకురావచ్చు ఫోటోలో. జనరల్ గా ఇప్పుడు వాళ్ళకి ఫోటోగ్రఫీ కొత్త, సేమ్ యాక్టర్లు అంటే మనం చేసినప్పుడు చెప్పింది వింటారు, చేస్తారు బాగానే. బట్ ఏంటంటే కొంతమంది ఫ్రీజ్ అయిపోతారు ఫోటో దగ్గర. సో అటువంటిప్పుడు ఎలా మీరు వాళ్ళని మోటివేట్ చేసి మీకు నచ్చిన పోస్టర్లో తీస్తారు? సో చాలా వరకు ఏంటంటే జనం వచ్చి నాకు కెమెరా ముందు నాకు షైగా ఉంటుంది అంటే వాళ్ళు యాక్చువల్గా వాట్ దే మీన్
అని మనం కొంచెం చూస్తే నాకు ముక్కు మొహం తెలియని వాడు కెమెరా నా మొహం మీద పెడితే నాకు కొంచెం ఫ్రీజ్ అయిపోతా, అంతే ప్రాబ్లం అక్కడ. ఎందుకంటే ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా కెమెరా పట్టుకొని ఫోటో తీసినా అసలు మనం పట్టించుకోం. ఇష్టానికి వాడు ఏం తీసినా నువ్వు తీసుకో ఫోటో అన్నట్టు మనం వాడు ఏం తీసుకున్నాడో పట్టించుకోం. వీఆర్ చాలా కంఫర్టబుల్గా ఉంటాం మనం. అసలు కెమెరానే ఉందన్న విషయం మనం పట్టించుకోం పెద్దగా. సో అక్కడ కీ ఏంటంటే మనం ఫస్ట్ ఒక ఫోటోగ్రఫర్ అన్న విషయం పక్కన పెట్టి ఒక ఫ్రెండ్గా మనం షూట్ చేసిన వాళ్ళకి దగ్గర అవ్వాలి. సో వాళ్ళని కంఫర్టబుల్గా మనం ఒక ఫ్రెండ్గా ఫీల్ చేసిన తర్వాత మనం ఫొటోస్ తీసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కంఫర్టబుల్ అయిపోతారు. సో నాకెప్పుడు కూడా నాకు ఆ ప్రాబ్లం చాలా తక్కువ వస్తుంది. బికాజ్ మేము ఒకటి వెడ్డింగ్ షూట్ చేయడానికి ముందే మేము కలుస్తాం అనమాట, మా పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుని కానీ. డైరెక్ట్గా ఈవెంట్ రోజు పొద్దున్నే వెళ్ళిపోయి నేనేనండి ఫోటోగ్రఫర్ అని చెప్పకుండా ముందే కలిసి కొంచెం మాట్లాడి, సో వాళ్ళకి ఒక కంఫర్ట్ వస్తుంది మనతో మాట్లాడేటప్పుడు. సో ఆ కంఫర్ట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఏంటంటే పోజెస్ ఇవన్నీ పెద్ద విషయంగా కనిపించే వాళ్ళకు కూడా, ఓ మనవాడే వీడు చెప్తున్నాడు కదా చేద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్గా ఉంటారు. సో కీ ఈజ్ ఆ కంఫర్ట్ బిల్డ్ చేయడం, అంతే. అది చేస్తే ఆటోమేటిక్గా ఎవ్వరు ఫ్రీజ్ అవ్వరు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అంటాం కదా. సో వాట్ ద డిఫరెన్స్, దీనికి దానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే మనుషులు అంటే చెప్పినట్టు వింటారు, జంతువులు అలా కాదు కదా. సో ఎస్పెషలీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండి మనకి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో బేసిక్లీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఏంటంటే చాలా వరకు మనకి చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీరు చెప్పినట్టు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటివి మీ లైఫ్లో ఉన్నాయి అంటే లవ్ ఎట్ ఫస్ట్ క్లిక్ అంటే జనరల్గా మనం సినిమాల్లో చూపించినట్టుగా ఫోటో చూసి ఇంత బాగా తీసినామని అమ్మాయి అయినా మీకు పడిపోయినప్పుడు పడిపోవడం కానీ అలా ఏమైనా జరిగాయి? లేదండి, ఇదేదో మీరు ఇప్పుడే హృదయం సినిమా చూసి వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నట్టు ఉంది. అసలు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ అయితే ఏం లేవు నాకు. మోస్ట్లీ నేను తీసిన ఫొటోసే అనమాట నాకుండే ఇది. చాలాసార్లు ఫొటోస్ తీసిన వెంటనే ఇప్పుడు రీసెంట్గా ఒక స్టోరీ, నేను మీరు ఈ క్వశ్చన్ అడిగినా నేను ఫోటో స్టోరీనే చెప్తున్నా, సారీ. ముంబైలో షూట్ చేసేటప్పుడు ఒక ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆటోస్ వెళ్తూ ఉంటాయి మనకి ముంబై మెయిన్ రోడ్ మీద. నా ఐడియా ఏంటంటే ఆటోస్ వెళ్ళేటప్పుడు ఆటోస్ కొంచెం బ్లర్, ఆ మోషన్ బ్లర్ తోటి ఆటోస్ మధ్యలోంచి కపుల్ డాన్స్ చేస్తున్నట్టు ఒక వైడ్ షాట్ ఒకటి తీద్దాం అని చెప్పేసి. సో ఫుల్ మండు టెంట్లో కూర్చొని వాళ్ళని ఒక 10 సార్లు డాన్స్ చేయమని చెప్పుంటారు రోడ్ మీద పక్కన ఫుట్పాత్ లో. ఆ ఫోటో మొత్తానికి రాగానే అసలు వచ్చింది, ఫైనలీ షాట్ వచ్చింది అని చెప్పేసి ఒక హ్యాపీనెస్. సో నాకుండే హ్యాపీనెస్ అంతా నేను తీసే ఫొటోస్ లోనే మోస్ట్లీ. దేర్ ఇస్ నో లవ్ స్టోరీ. అదే నేను చెప్తూ ఇది స్వీట్ షాప్ లో స్వీట్లు అమ్మేవాడికి స్వీట్లు తిండి అన్నట్టు వెడ్డింగ్ షూట్ చేస్తా కదా, ఎవ్వరు లేరు. ఐఎమ్ హ్యాపీ. సో మీ చైల్డ్హుడ్కి వెళ్ళి గుర్తు చేసుకోవాలంటే ఒక మంచి మెమరబుల్ అంటే ఏం గుర్తు చేసుకుంటారు? చైల్డ్హుడ్లో నాకు ఇప్పుడు నేను ఆలోచించేటప్పుడు ఫోటోగ్రఫీ గురించి కూడా ఆలోచించేటప్పుడు నాకు ఫస్ట్ మెమరీ ఫొటోస్ తోటి ఏంటంటే ఇంట్లో చాలా ఫిజికల్ ఫొటోస్ ఉంటాయి కదా మనకి. ఆ ఫొటోస్లోంచి వెళ్తూ ఆ ఫొటోస్ చూస్తూ నేను ప్రతిసారి చూసిన ప్రతి ఫోటోలో ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళెవరు, ఇక్కడ నేనేం చేస్తున్నా, నేను ఇంకా పుట్టినప్పుడు ఫొటోస్, నేను ఇంకా చిన్నపిల్లండి బట్ ఇంకా చిన్నప్పుడు ఫొటోస్ నావి నేనే చూసుకుంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను అని ఇలా క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు నాకు షూట్ చేసేటప్పుడు కూడా నేను ప్రతిసారి వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు నాకు అనిపించేది, ఓకే నేను ఇవాళ తీస్తున్న ఫోటో ఒక 10 ఏళ్ల తర్వాత ఎవరో ఒకళ్ళు చూసి ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతారు. సో అలా ఫొటోస్ తీయాలి, ఇవాళ తీసిన ఫొటోస్ గురించి రేపు ఎవరన్నా ఆ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోవాలి అనేది అనమాట. సో ఇలాంటివి చాలా చిన్నప్పుడు ఆ క్రియేటివ్ ఐడియాస్ అమ్మా నాన్న ఇవ్వడం కానీ, సో యా దోస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఇప్పుడు నేను చేసే వర్క్ అంతా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట మెమరీస్. సో అప్కమింగ్ ఫోటో మీ ఫీల్డ్లోకి రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇచ్చేది? ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫోటోగ్రఫీలో ఒక సేయింగ్ ఉందండి, మీరు ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తే మీ ఫస్ట్ 10,000 ఫొటోస్ ఆర్ యువర్ వర్స్ట్ 10,000 ఫొటోస్ అంటారు. సో చాలా పేషెన్స్ ఉండాలి అంతే. మనం ఫొటోస్ తీసిన వెంటనే ఇప్పుడు మనం ఒక స్కాల్ప్లో లేకపోతే ఒక సూచర్ కిట్టో కొనుక్కొని నేను డాక్టర్ అయిపోయానని అనలేం కదా, చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి. సో అలాగే ఫోటోగ్రఫీలో కూడా పేషెన్స్ తోటి నేర్చుకోవాలి, చాలా కంటిన్యూస్గా నేర్చుకోవాలి. మనకి ఇవాళ కెమెరా కొనగానే
రేపు ప్రొఫెషనల్ అని మనల్ని మనం పిలిచేసుకొని ఒక 10,000 20,000 సంపాదించవచ్చు, అసలు పెద్ద కష్టం కాదు అది. బట్ దట్ ఈస్ నాట్ ద ఎయిమ్. ఒక ఫోటోగ్రఫర్ అవ్వాలంటే ఇందాక నేను చెప్పినప్పుడు కెమెరా పట్టుకొని ఫొటోస్ ఎవరైనా తీస్తారు, ఆ కెమెరా పట్టుకొని కొంచెం అటు ఇటు తిరిగి ఏ యాంగిల్ బాగుంది, ఈ యాంగిల్ ఎందుకు బాగాలేదు, అలా కొంచెం క్రియేటివ్గా ఎక్స్ప్లోర్ చేసి పేషెన్స్ ఉండాలి బేసిక్గా నేర్చుకోవడానికి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని అడిగితే. దీంట్లో ఎక్స్పర్ట్ అంటే ఒక పారామీటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లిక్లోనే బెస్ట్ ఫోటో అని అలా ఉంటుందా ఏమైనా? నాకు తెలిసి అయితే ఉండదండి. ఫస్ట్ క్లిక్ ఎప్పుడు అసలు ఏంటి, నాకు నేను కెమెరా చాలా కష్టం ప్రొఫెషనల్ కెమెరాలో ఎస్పెషల్లీ. ఎందుకంటే మనకి అపర్చర్, ఐఎస్ఓ, షట్టర్ స్పీడ్ ఈ 3 అర్థం చేసుకొని ఆ 3 సెట్టింగ్స్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఫోటోస్ తీయడం నేర్చుకోవడానికే బిగినర్గా టైం పడుతుంది అనమాట. మాన్యువల్లో షూట్ చేస్తే మాన్యువల్లోనే షూట్ చేయాలి ఐడియలీ, మనకి బెటర్గా నేర్చుకోవాలి అంటే. సో మనకి ఈ 3 అర్థం చేసుకునేసరికి టైం పడుతుంది. ఆ 3 అర్థం చేసుకున్న తర్వాత లైటింగ్ నేర్చుకోవాలి. లైటింగ్ మనకి రెంబ్రాంట్ లైటింగ్ అంటారు, లూప్ లైటింగ్ అంటారు, స్ప్లిట్ లైటింగ్, చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మళ్ళీ మనం న్యాచురల్ లైట్లో షూట్ చేసేటప్పుడు న్యాచురల్ లైట్ని లేకపోతే ఆఫ్ కెమెరా ఫ్లాష్ అంటారు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం. సో ఇలా కంటిన్యూస్గా మనం నేర్చుకున్న కొద్దీ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏదో వచ్చేస్తుంది, మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి అని. సో పేషెన్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైటింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్ కదా, అంటే దాదాపు మీకు వచ్చా లైటింగ్ తెలుసా మొత్తం? అంటే మొత్తం తెలుసా అంటే నేను ఎప్పటికీ తెలుసు అని చెప్పలేను. బట్ ఎస్, డెఫినెట్లీ ఏళ్ల తర్వాత చాలా మంచి అవగాహన ఒకటే ఉంది. సో యా, డెఫినెట్లీ ఆఫ్ కెమెరా ఫ్లాష్. సో ఆఫ్ కెమెరా ఫ్లాష్ అంటే మన కెమెరా పైన ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఫోటో తీసిన వెంటనే మనం చాలా ఫోటో స్టూడియోస్లో మనం వాళ్ళు ఫోటో తీసినప్పుడే లైట్ ఒక్క సెకండ్కి ఇలా లైట్ వచ్చి వెళ్ళిపోతుంది కదా, దట్ ఈస్ ఆఫ్ కెమెరా ఫ్లాష్ అంటే. సో ఆ లైట్ని క్రియేటివ్గా ఇంకా ఎలా వాడుకోవచ్చు అలాంటివన్నీ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటా. సో ఇట్స్ ఫన్. సో మీరు తీసే ప్రాసెస్లో క్రియేటివిటీని, ఇప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? సో ఇందులో నా కొలీగ్ ఒక ఆయన ఉంటారండి, లక్ష్మణ్ అని. ఆయన నాకు చెప్పిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నువ్వు వెడ్డింగ్స్ షూట్ చేసేటప్పుడు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫర్గా ఉన్నప్పుడు నువ్వు 70% నువ్వు షూట్ చేసిన వర్క్ ఈస్ ఫర్ ద క్లయింట్. అది కపుల్ కోసం నువ్వు షూట్ చేస్తున్నావు. మిగిలిన 30% లేకపోతే ఒక 20% మాత్రం నువ్వు నీ అవార్డ్ విన్నింగ్ షాట్స్ లేకపోతే నీకున్న ఐడియాస్ టెస్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ నువ్వు ట్రై చేయి. బట్ 70% వరకు ఏంటంటే నీ క్రియేటివిటీ అంతా వాడాలి. బట్ నీ క్రియేటివిటీ దేనికి వాడాలంటే క్లయింట్కి ఏ ఫొటోస్ కావాలో అవి తీయడం కోసం వాడాలి. అంతేగాని నేను అవార్డ్ విన్నింగ్ ఫొటోసే తీస్తాను అని చెప్పేసి ఎక్స్పెరిమెంటల్గానే తీస్తూ వెళ్తే సగం ఫొటోస్ ఎవరికి నచ్చవు. అండ్ సో ఇంపార్టెంట్ ఏంటంటే క్లయింట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, కపుల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకా అంతే, ఆ 70-30 లేకపోతే 80-20 అన్న బ్యాలెన్స్. 20% నా క్రియేటివిటీ, నా ఐడియాస్, బట్ 80% కపుల్కి ఎలాంటి ఫొటోస్ కావాలనేదే తీస్తాం. మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ విషయానికి వస్తే మోస్ట్ అంటే ఎక్కువ మీరు గమనించింది అమ్మాయిలు ఎక్కువ యాక్టివ్ ఉంటారు. సో దాదాపు అమ్మాయిలు ఎక్కువ యాక్టివ్ ఉంటారు. సో మీకు గమనించారా మీరు? అంటే వాళ్ళతో పాటు ఏమైనా ఇన్సిడెంట్లు అయ్యిందంటే బాగా ఏమంటాము యాక్టివ్గా ఉండి మాకు ఇలా కావాలి మాకు ఇలా కావాలనేసి ఏదైనా ఏమైనా ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ అమ్మాయిలు పెళ్లి కూతురు దగ్గర నుంచి? యా చాలా వరకు ఈవెన్ వెడ్డింగ్కి ఎంక్వైరీస్ వచ్చేటప్పుడు కూడా చాలా వరకు బ్రైడ్స్ అండి కాల్ చేసేది. నేను ఒకసారి ఒక వెడ్డింగ్ షూట్ చేసేటప్పుడు గ్రూమ్ దగ్గరికి వెళ్ళాను, పెళ్ళికొడుకు రూమ్కి వెళ్ళాను. రూమ్కి వెళ్ళి ఓకే ఇవాళ రేపేం ఈవెంట్ అని మామూలుగా తెలిసే అడుగుతున్నాను నేను. రేపేం ఈవెంటో తెలుసా నీకు అని చెప్పేసి వెటకరంగా అడుగుతున్నా. పెళ్ళికొడుకేమో అసలు ఇవాళ డేట్ ఏంటి అని ఇలా అడుగుతున్నాడు అనమాట. సో మోస్ట్లీ పెళ్లి కొడుకులంతా ఎప్పుడు ఎక్కడికి రావాలి ఏం చేయాలి చెప్పండి నేను చేస్తా అనే మూడ్లోనే ఉంటారు. పాపం పెళ్లి కూతుర్లే ఆల్మోస్ట్ ఒక ఈవెంట్ మేనేజర్ లాగా ఫోటోగ్రఫర్ని హైర్ చేయడం, డెకార్ హైర్ చేయడం అంతా వాళ్ళే అనమాట చేసేది. యా చాలా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసాను లేదా నాకు అర్థం కావట్లా. అంటే నేను అడిగింది ఏంటంటే మీకు అర్థమైంది క్వశ్చన్. యాక్టివ్గా ఉంటారు కదా అమ్మాయిలే, సో మోస్ట్ వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కదా, మాకు ఇలా కావాలి ఇలా కావాలనేసి చేసుకుంటారు. అట్లా మీకు ఫన్నీ థింగ్ కానీ వాళ్ళు అడిగిన వాటికి మీరు చేసిన ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. సో ఫనీ థింగ్, ఎక్సైటింగ్ థింగ్ ఒకటి ఏంటంటే, సో నాకు ఇది నేను అనుకున్న ఫోటో తీద్దాం అనుకున్న ఫోటో తీయలేకపోయాను అన్న మూమెంట్లో ఉన్నా అనమాట. సో నేను అనుకున్న ఫోటో ఏంటంటే ఆ రోజు మంగళ స్నానం,
ఈవెంట్ వెన్యూలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో అలా వెనక్కి పడిపోతూ ఒక ఫోటో తీస్తే బాగుంటుంది అని అనుకున్నా. బట్ నేను అడగలేకపోయాను అది, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఈవెంట్ చాలాసేపు అయింది, సర్లే అలసిపోయి ఉంటారని నేను అసలు అడగలేదు అనమాట. సరే అని పక్క వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అప్పుడు నాకు చెప్తున్నారు ఒకళ్ళు, నాషి రశ్మి పిలుస్తుంది, ఈ రశ్మి పెళ్లి కూతురు పేరు. సో పెళ్లి కూతురు పిలుస్తుంది, ఓకే అని చెప్పేసి వెంటనే కెమెరా తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళా. పెళ్లి కూతురు ఏమో పెళ్లి కొడుకుని తీసుకొచ్చి, నాషి మాకు స్విమ్మింగ్ పూల్లో ఒక ఫోటో కావాలి తీ అని చెప్పేసి అడిగారు అనమాట. నేను ఏంటి కరెక్ట్గా నేను అనుకున్న ఫోటోనే వీళ్ళు అడుగుతున్నారని, సో అప్పటికప్పుడు వాళ్ళని పక్కన నించోండి అలా వెనక్కి పడిపోండి పూల్లో అని చెప్పాను. సో వాళ్ళు అలా వెనక్కి పడ్డారు, ఫోటో తీసా. సో దట్స్ అన్ ఎక్సైటింగ్ థింగ్. ఇలా మనకి చాలా సార్లు ఏంటంటే బ్రైడ్స్కే వస్తూ ఉంటాయి కొత్త ఐడియాస్, మాకు ఇలాంటి ఫోటో కావాలి అలాంటివి. సో నేను చాలాసార్లు షూట్ చేసే పెళ్లి కూతురుతో అంటాను అనమాట, పెళ్లి తర్వాత మీరు జాయిన్ అయిపోండి మా టీం క్రియేటివ్ డైరెక్టర్ గా అని చెప్పి. అమ్మాయిలు బాగా షార్ప్ ఉంటారు. సో ఇంకొకటి లాస్ట్గా మడ్ కల్చర్, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు మడ్లో తీస్తున్నారు, బురదలో, అట్లా మీకు ఏమైనా వచ్చాయా? ఇది నేను ఇప్పుడే వింటున్నా, ఏమోనండి మరి ఇప్పటికైతే ఎవరు అడగలేదు అలాగా. నేను చూడాలి సోషల్ మీడియాలో ప్రీ వెడ్డింగ్ ఏందిరా మీరు బురదలో తీయడం ఏందిరా అనేసి చాలా కామెంట్లు వస్తున్నాయి. తెలియదండి, నేను చూడలేదు. ఇలా అంటారా, మాకు కొంతమంది ఫన్నీగా ఉంటాయి, మాకు శ్మశానంలో కావాలి ఇలా అడుగుతూ ఉంటారు అనమాట. మీకు అట్లా ఎవరన్నా అడిగారా? లేదండి, టచ్ ఇప్పటివరకు అలా అయితే ఏమి రాలేదు మాకు. బట్ చాలా మంది ఎక్స్పెరిమెంటల్ గా చేయాలి అని చెప్పేసి కొంతమంది మరీ భయంకరంగా ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేస్తారు అంతే. బట్ ఇప్పటికీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం అవ్వాలా. సో మీ ఫోటోగ్రఫీని, మీ స్టైల్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని ఒక 3 మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సో నేను 3 వర్డ్స్ నేను మామూలుగా యూజ్ చేస్తుంటానండి ఇంగ్లీష్లోనే. ఒకటేమో ఇమ్మర్సివ్ అంటే ఆ ఫోటో నేను తీసిన ఫోటో చూస్తే మీరు ఆ ఫోటోలో ఒక భాగంగా మీకు అనిపించాలి అనేది నేను ట్రై చేస్తుంటా. ఆ టగ్ ఆఫ్ వార్ ఫోటో కానీ లేకపోతే ఏదైనా ఫోటో చూసిన వెంటనే మీరు మిమ్మల్ని ఆ ఈవెంట్లోకి ట్రాన్స్పోర్ట్ చేయగలగడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇమ్మర్సివ్, చూడగానే యూఆర్ అ పార్ట్ ఆఫ్ దట్ ఫోటో అని అనిపించాలి. దట్ ఈస్ వన్. ఇంకొక వర్డ్ ఏమో డైనమిక్ అంటే ఒక యాంగిల్ రెగ్యులర్గా కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్ యాంగిల్లో ఎలా షూట్ చేయాలి. ఒక ఫోటో నేను షూట్ చేశాను, అందులో ఏంటంటే మామూలుగా రింగ్స్ ఇలా విసిరి ఒక గోల్ లాగా ఉంటుంది, దాంట్లోకి రింగ్స్ ఇలా విసిరాలన్నమాట, అది ఆట. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రింగ్స్ ఇలా విసురుతున్నారు, నేను విసురుతుంటే ఒక్క నిమిషం ఆగండి అని నేను నా అల్ట్రా వైడ్ లెన్స్ ఒకటి తీసుకొని వెళ్ళి వాళ్ళ ముందు నించుని నా మీదకి విసిరండి రింగ్స్ అన్న. మీరు ఆ ఫోటో చూస్తే రింగ్స్ ఇలా కెమెరాకి దగ్గరగా రింగ్స్ ఉంటాయి, మనకు ఆల్మోస్ట్ మన మొహం మీదకి వస్తున్నట్టు ఇలా రింగ్స్ ఉంటాయి. రింగ్ లోపల నుంచి పెళ్లి కూతురు మొహం కనిపిస్తుంది. సో ఇలా డైనమిక్ గా డిఫరెంట్ డైనమిక్ యాంగిల్స్ ఏదైనా ట్రై చేయాలి. సో ఇమ్మర్సివ్, డైనమిక్, ఇంకొక లాస్ట్ ఏంటంటే ఎమోషన్స్. సో ఎమోషన్స్ నాకు చాలా 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 ఇష్టం. అవి నేను చాలా మందికి చెప్తుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవార్డ్ విన్నింగ్ ఫొటోస్లో ఏంటంటే మనకి ఫ్రేమ్ అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, కలర్స్ అన్నీ కరెక్ట్గా ఉండొచ్చు, బట్ ఫోటోలో ఉన్న మనుషుల ఎమోషన్ లేకపోతే ఇట్స్ నాట్, ఎవరు దానికి అవార్డు ఇవ్వరు. మనకి ఎప్పుడు కూడా ఎమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎక్సైట్మెంట్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, హ్యాపీనెస్, ఎలాంటివి ఉన్నా కూడా ఎమోషన్స్ అది బయటికి తీసుకురాగలడం ఎలాగా అనేది. సో ఈ 3, ఇమర్సివ్, డైనమిక్ అండ్ ఎమోషనల్. ఎమోషనల్ అంటే ఎక్కువ మన అప్పగింతలు ఉంటుంది మన. యా డెఫినెట్లీ ఏం లేదండి. అంతే. ఏంటో ఇంకేం చెప్పాలనుకున్నాను ఫైనల్గా నాకు తెలియదండి. చాలామంది అవార్డ్స్ విన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని అడిగారు. బట్ నాకేంటంటే ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారండి. ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటే నాకేంటి అవార్డు రావడం ఏంటి, నేను అసలు డిజర్వ్ చేయను కదా అన్న ఒక ఫీలింగ్. నాకు అలాగే ఉంటుంది. ఎప్పుడు నాకేం వచ్చినా ఎవరేమన్నా ఈ ఫోటో చాలా బాగుంది అనగానే నేను అవునా ఓకే అన్న ఆ ఫీలింగ్లోనే ఉంటా. నాకు కంటిన్యూస్గా ఉన్న నా గోల్ అనగలిగితే, అచీవ్మెంట్ అని అనగలిగితే నాకున్నది ఏంటంటే కంటిన్యూస్గా లెర్న్ చేయగలను. నాకు దట్స్ ది ఓన్లీ థింగ్. ఇప్పుడు ఈ ఫోటో తీసాను, ఓకే నెక్స్ట్ ఇంకా బెటర్గా ఎలా తీయగలం, ఇంకేం నేర్చుకోవచ్చు అన్న ఆ క్యూరియాసిటీ నాకు ఎక్కువ. సో యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ పర్సూయింగ్ దట్ క్యూరియాసిటీ, ఐ ఫీల్ ఐఎమ్ అచీవింగ్ మై గోల్.
డెఫినెట్లీ తొందరలోనే మీ గోల్ అచీవ్ అవ్వాలి మీరు. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ Thank you ఫర్ very యువర్ టైం. much. థ్యాంక్స్ అండి.